హైదరాబాద్ బంజారా హిల్స్ తాజ్ కృష్ణ ఎదురుగా ఉన్న భవనంపైకి ఎక్కిన యువతి హల్చల్ చేసింది. దూకేస్తానంటూ బెదిరిస్తోంది. పోలీసులు ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో తాజ్ కృష్ణ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఎవరా యువతి, ఏమైనా వివరాలు తెలుసాయా? ఆ యువతికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు మాత్రం ఆమెను కిందకి దింపేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆమెను సముదాయిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడాను పోలీసులు తన వద్దకు ఎవరు రావద్దు, తన వద్దకు వస్తే మాత్రం తాను దూకేస్తానంటూ కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అత్యంత ప్రమాదకరమైనటువంటి రీతిలో ఆ యువతి ఆ గోడ మీద కూర్చున్నటువంటి సందర్భం. సుమారుగా 5 అంతస్తుల భవనం ఇది. ప్రారంభానికి ఇంకా సిద్ధంగా ఉన్న ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి భవనం ఇది. ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఆ యువతి సుమారుగా గంట సేపటి క్రితం ఒకసారిగా కూడా బిల్డింగ్ పైకి వెళ్ళింది. అదే సమయంలో ఫోన్ మాట్లాడుతూ, చాలా ఆవేశంగా ఫోన్ మాట్లాడుతూ గంట సేపటి నుంచి కూడా ఆమె పైననే ఉంటుంది. అయితే ఇదే నేపథ్యంలో డయల్ ద్వారా ఇటు పోలీసులు సమాచారం అందుకున్న తర్వాత ఇటు బంజారాహిల్స్ పోలీసులతో పాటు పంజగుట్ట పోలీసులు కూడాను ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి భవనం వద్దకు చేరుకున్నారు. ఇక పైకి వెళ్ళి ప్రజెంట్ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు పైకి ఎక్కాల్సి వచ్చింది, ఆ తర్వాత ఆమె హల్చల్ చేయడానికి గల కారణాలు ఏంటి అన్న అంశాల గురించి కూడా ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు పోలీసులు ఆమె వద్దకు వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆమె తన వద్దకు వస్తే మాత్రం తాను కిందకు దూకేస్తానంటూ కూడా బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇదే నేపథ్యంలో గంట సేపటి నుంచి కూడా పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతూ ఉంది. పోలీసులు ఒకవైపు ఆమెతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలంటూ వెళ్ళినప్పటికీ కూడాను ఎక్కడా కూడా ఆ యొక్క ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం లేదు. దగ్గరికి వస్తే మాత్రం తాను దూకేస్తానంటూ కూడా చెబుతుంది. ఇంతసేపు అత్యంత ప్రమాదకరమైనటువంటి రీతిలో ఆమె నిలిచి ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రజెంట్ ఆమె కూర్చుంది. అయితే ఆమె డిమాండ్స్ ఏంటి, అసలు ఎందుకు పైకి ఎక్కాల్సి వచ్చింది, అసలు ఆమె పైన ఉండి తాను కిందకు దూకేస్తానంటూ చెప్పడానికి గల కారణాలు ఏంటి అన్న అంశాల గురించి ఇంకా క్లారిటీ లేదు. పోలీసులు వైపు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే యువతి గంట సేపటి నుంచి కూడా బిల్డింగ్ పైకి ఎక్క హల్చల్ చేస్తూ ఉండడంతో అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులంతా కూడా వాహనాలను ఆపి మరీ ఈ చోద్యం చూస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సాయంత్రం పూట కాబట్టి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటటువంటి సమయం కావడంతో ఈ బంజారాహిల్స్ తాజ్ కృష్ణ వద్ద ఉండేటటువంటి రోడ్లు, ఒకవైపు నిమ్స్ వైపు వెళ్ళేటటువంటి రోడ్డు కావచ్చు, తర్వాత నిమ్స్ వైపు నుంచి ఇటు సిటీ సెంటర్ వైపు వచ్చేటటువంటి రోడ్డు కావచ్చు, పూర్తి స్థాయిలో ట్రాఫిక్తో నిండిపోయాయి. ఒకవైపు యువతి పైకి ఎక్కి హల్చల్ చేస్తూ ఉండడంతో ఆమెను చూసేందుకు, తర్వాత ఆ విజువల్స్ను సెల్ ఫోన్లో బంధించడానికి కూడా వాహనదారులంతా రోడ్ల మీద స్టక్ అయిపోతూ ఉన్నారు. దీంతో ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అవుతుంది. ఇక పోలీసులు వాహనదారులకు నచ్చజెప్పి వారిని పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను ఆ ట్రాఫిక్ అలాగే అవుతోంది. కానీ యువతి మాత్రం ఎక్కడా కూడా కిందకి దిగేటటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు పైకి ఎక్కాల్సి వచ్చింది, అసలు డిమాండ్స్ ఏంటి అనే అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేసినప్పటికీ కూడాను ఆ పోలీసులు కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే ఒక యువకుడు తాను ఇదే సంస్థలో పనిచేస్తానంటూ కూడా వేగంగా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ అబ్బాయే ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగా ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఆ అబ్బాయితో కూడా మాట్లాడుతున్నట్టుగానే ప్రజెంట్ తెలుస్తుంది. ప్రధానంగా ప్రేమ వ్యవహారమే దీనంతటికీ కారణం అంటూ కూడా ప్రజెంట్ అందుతున్నటువంటి సమాచారం. కొద్దిసేపటి క్రితమే ఒక యువకుడు వచ్చాడు. పోలీసులు కూడా ఆ యువకుడికి సంబంధించినటువంటి వివరాలను ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి మాత్రం గంట సేపటి నుంచి కూడా యువతి పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతూ ఉంది. ఇటు బంజారాహిల్స్ పోలీసుతో పాటు పంజగుట్ట పోలీసులు ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ యువతి మాత్రం భీష్మించుకుని పైన కూర్చుని తాను దిగబోయేది లేదంటూ కూడా ఆమె పైన కూర్చుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ శశి.